LIC AAO రిక్రూట్మెంట్ 2025. సో LICలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పర్మనెంట్ వేకెన్సీ అండి. సో LICలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టోటల్గా 350 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎస్సీ కేటగిరీకి వచ్చేసి టోటల్గా 51 వేకెన్సీస్, ఎస్టీ 28 అండ్ ఓబీసీ 91, ఈడబ్ల్యూఎస్ 38, అన్రిజర్వ్డ్ కేటగిరీ 142 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీలో టోటల్గా 10+10 వేకెన్సీస్ ఉన్నాయి. డిఫరెంట్ స్ట్రీమ్స్, డిఫరెంట్ డిసేబిలిటీ క్రైటీరియా బట్టి పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి. సో స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16/8/2025, లాస్ట్ డేట్ టు అప్లై 8/9/2025. సో 8th of September is the last date to apply. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 3rd of October రోజు ఉండడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ November 8th రోజు ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ద టెంటేటివ్ స్కెడ్యూల్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/8/2025 వరకు. మీరు 21 years లోపు ఉంటే మీరు మినిమం ఏజ్ క్రైటీరియా అండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ 30 years. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి జనరల్ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ అయితే 15, ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకవేళ మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఎనీ డిగ్రీ, సో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏఓ జర్నలిస్ట్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఈజ్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి బేసిక్ పే అప్రాక్సిమేట్గా 88,635 per month ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఆల్ అలవెన్సెస్ పుట్ టుగెదర్ మీకు అప్రాక్సిమేట్గా 1,26,000 per month అనేది క్లాస్ ఏ సీటీలో మీకు ఈ పర్టికులర్ క్లాస్ ఏ సీట్లో per month 1,26,000 is a pay scale for LIC AAO రిక్రూట్మెంట్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే 1,26,000 అనేది పే స్కేల్ అండి. అప్రాక్సిమేట్గా 1,26,000 per month ఉంటుంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా, సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 700 rupees ప్లస్ జిఎస్టీ కూడా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వారు అయితే 85 rupees ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉండడం జరుగుతుంది. సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 700 rupees ప్లస్ ఇంకా ఫర్దర్ ఛార్జెస్ అనేది జిఎస్టీ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది అప్డేట్ పేమెంట్లో మీకు కనపడుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సో ఇట్ ఈస్ a 3-tier ప్రాసెస్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్స్ ఉండవండి. సో ఇక్కడ 3 sections అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. సో ఇక్కడ ఈ సెక్షన్ ఫర్ 20 minutes అండ్ 35 questions ఫర్ రీజనింగ్ 35 marks అండ్ క్వాంటిటేటివ్ aptitude వచ్చేసి 35 questions 35 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks. అండ్ ఇక్కడ టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 60 minutes. ఇక్కడ సెక్షనల్ టైం ఫ్రేమ్ ఉంటుంది 20 minutes ఫర్ ఈచ్ సెక్షన్. సో క్వాంటిటేటివ్ అబిలిటీ 20 minutes, రీజనింగ్ 20 minutes, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 minutes ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా 70 marks, 100 questions ఇస్ దట్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 70 marks, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 marks అండి. అండ్ ఇక్కడ 1 hour అనేది టైం ఫ్రేమ్. దెన్ ఫేస్ టు ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ 300 marksకి ఉండడం జరుగుతుంది. ఫేస్ టు ఎగ్జామినేషన్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్. 300 marksకి ప్లస్ 25 marks వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో 300 marks వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ రీజనింగ్ అబిలిటీ టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 40 minutes. సో 30 questions అడుగుతారు. 90 marks ఇస్ ద టైం టోటల్ మ్యాక్సిమం మార్క్స్. అండ్ జీకే 20 minutes ఇస్ ద టైం ఫ్రేమ్, 30 questions 60 marks ఇస్ ద మ్యాక్సిమం మార్క్స్. డిఐ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టోటల్ టైం ఫ్రేమ్ 40 minutes అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 questions అడుగుతారు. టైం ఫ్రేమ్ వచ్చేసి 40 minutes అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. సో డిఐ 90 marks ఇస్ ద టోటల్ మ్యాక్సిమం మార్క్. ఇన్సూరెన్స్ రిలేటెడ్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. 30 questions అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks. ఇది వచ్చేసి టోటల్గా 60 marksకి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఈ డొమైన్లో 30 questions అడుగుతారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 60 marks అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 20 minutes అండి. టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 2 hours, 120 minutes ఇస్ ద టోటల్ టైం ఫ్రేమ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 marks అండ్ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 అండ్ మ్యాక్సిమం మార్క్స్ 300 marks ఈజ్ ద మ్యాక్సిమం మార్క్స్.
సో ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో 2 క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో 25 మార్క్స్ ఈజ్ ద టోటల్ మార్క్స్ ఫర్ 2 క్వశ్చన్స్. టైం ఫ్రేమ్ వచ్చేసి 30 minutes ద టైం ఫ్రేమ్ ఫర్ దిస్ పర్టికులర్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ప్రెస్ రైటింగ్ అండ్ సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రెస్ రైటింగ్. సో ఈ పర్టికులర్ 2 క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ఎల్ఐసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద ఫైనల్ ఫేజ్ ది ఇంటర్వ్యూ. మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ వచ్చేసి 60 మార్క్స్ అండి. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. అండ్ డిపెండింగ్ అపాన్ ద షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఫేర్ కూడా రియంబర్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై మెయిన్స్ ఎగ్జామినేషన్, దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఈజ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెలెక్షన్ క్రైటీరియా, దెన్ ఫాలోడ్ బై మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ ఈజ్ 8/9/2025 ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగాయి. సో జస్ట్ go through the playlist and have a glance on each and every thumbnail. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే 8/9/2025 లోపు మీరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.